లాంగ్ బై స్ట్రాటజీ. పెద్ద టైం ఫ్రేమ్లో బుల్లిష్ ట్రెండ్ ఉండాలి. బుల్లిష్ ఆర్డర్ బ్లాక్ ఓబీ ఏర్పడాలి. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ జరగాలి. ధర మళ్లీ బుల్లిష్ ఓబీను రీటెస్ట్ చేసినప్పుడు బై చేయాలి. స్టాప్ లాస్ను బుల్లిష్ ఓబీ కింద పెట్టాలి. టార్గెట్ను తదుపరి రెసిస్టెన్స్ లేదా కనీసం 1 నుండి 2, 1 నుండి 3 రిస్క్ రివార్డ్గా పెట్టాలి. షార్ట్ సెల్ స్ట్రాటజీ. పెద్ద టైం ఫ్రేమ్లో బేరిష్ ట్రెండ్ ఉండాలి. బేరిష్ ఆర్డర్ బ్లాక్ ఓబీ ఏర్పడాలి. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ జరగాలి. ధర మళ్లీ బేరిష్ ఓబీను రీటెస్ట్ చేసినప్పుడు సెల్ చేయాలి. స్టాప్ లాస్ను బేరిష్ ఓబీ పైన పెట్టాలి. టార్గెట్ను తదుపరి సపోర్ట్ లేదా కనీసం 1 నుండి 2, 1 నుండి 3 రిస్క్ రివార్డ్గా పెట్టాలి. గుర్తుంచుకోవాల్సిన నియమాలు. ట్రెండ్ పైకి ఉంటే బై మాత్రమే చేయాలి. ట్రెండ్ కిందకు ఉంటే సెల్ మాత్రమే చేయాలి. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ప్లస్ ఓబీ రీటెస్ట్ వచ్చిన తర్వాత మాత్రమే ఎంట్రీ తీసుకోవాలి. ప్రతి ట్రేడ్కు స్టాప్ లాస్ తప్పనిసరిగా పెట్టాలి.